మనం దేవాలయాల్లో, ఇంట్లో పూజా కార్యక్రమాల్లో భరతఖండం, జంబుద్వీపం అనే మాటలు వింటుంటాం కదా. పూజల్లో భాగంగా వస్తున్న మాటలేనని కొందరు భక్తి పార్వశ్యంలో ఉండిపోతారు. కొందరికి మాత్రం భరతఖండం అంటే ఏంటి, జంబుద్వీపం అంటే ఏంటి అనే డౌట్స్ మైండ్లోకి వస్తున్నాయి. మీకు ఎప్పుడైనా ఆ డౌట్స్ వచ్చాయా? అఫ్కోర్స్ వచ్చాయే ఉంటాయిలేండి. అయినా తెలుసుకునే ఉంటారు కదా. నేను ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. భారత్ ఎంత గొప్పదో తెలుస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ అండి. అఖండ భారత్ అంటే తొలిగా ప్రారంభం నుండి అలెగ్జాండర్ని ఎదిరించిన పురుషోత్తముని వరకు పరిపాలించిన ఎన్నో రాజ్యాల సమాహారమే అఖండ భారత్. కొడుకుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మునిమనవళ్ళు, మనవరాళ్ళతో నిండుగా ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది అఖండ భారత్. వేరు కాపురాలు పెట్టుకొని విడిపోయినట్టు కొంత జనాభా, కొంత ప్రాంతం దశలుగా విడిపోయి ప్రస్తుతం ఉన్న ఇప్పటి భారతదేశంగా మిగిలిపోయింది. అఖండ భారత్ అంటే బ్రిటిష్ పాలన కంటే ముందు ఉన్న భారతదేశం. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్లతో కలిసి ఒక పెద్ద భూభాగం అని అర్థం. నిజమా, కట్టుకదా అనిపిస్తుంది కదా. అసలు అఖండ భారత్ ఉందా చూద్దాం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో రాసిన గ్రంథాలే సాక్ష్యాలు. రవి అస్తమించని సామ్రాజ్యం అంటూ వాడెవడి గురించో చెప్పుకుంటాం. ప్రపంచాన్ని జయించాడంటూ గ్రీకు వీరుని గురించి గొప్పగా చెప్పుకుంటాం. అంతెందుకు, అమ్మో ప్రపంచానికి పెద్దన్న అంటూ అమెరికాను కీర్తిస్తాం. కానీ చీకటి పుట్టలో దాగున్న మన ఘన చరిత్ర గురించి మాత్రం పట్టించుకోం. చైనా వాల్ నిర్మాణానికి కారణాలు తెలుసుకోలేం. ఎందుకంటే తెగింపు ఉంటే చైనా ఏం కర్మ, అమెరికా సైతం బాంచనంటూ దారికొస్తుందన్న నగ్న సత్యాన్ని గుర్తించవలసి వస్తుందన్న భయమేమో. కొందరి స్వార్థులకు అఖండ భారత్ ముక్కలు చేసుకున్నాం. పరాయి వ్యక్తులను లోనికి రానిచ్చి వాళ్ళ చేతుల్లో నలిగిపోయాం. బ్రిటిష్ వాళ్ళనే చూపిస్తాం కానీ ఎంతోమంది భారతదేశాన్ని నాశనం చేశారో తెలుసా. అపారమైన సంపద కలిగిన భారతదేశాన్ని దోచుకోవడానికి పరాయి వాళ్ళు వచ్చి ఎందరినో చంపారు, ఎందరినో బానిసలు చేసుకున్నారు. అఖండ భారత్ గురించి చాలా మాట్లాడాలి. ఒక సిరీస్గా చెప్పాలనుకుంటున్నా. రేపు మళ్ళీ 2వ పార్ట్ కోసం చూడండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మీ దివ్య రవి రిపోర్ట్స్.